బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సెన్సేషనల్ మూవీ దేవరా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ నుండి రికార్డులను ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పడానికి సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్ కంటెంటే మెయిన్ రీజన్ అని చెప్పవచ్చు. పోస్టర్స్ అదరగొట్టడం, సాంగ్స్ భారీ రీచ్ ను సొంతం చేసుకోవడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా పెరిగిపోయాయి. దాంతో సినిమా ఫస్ట్ డే రికార్డు బ్రేకింగ్ లెవెల్ ఓపెనింగ్స్ ని సాధిస్తుందంటూ అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మొదటి రోజు సినిమా 130 కోట్ల నుండి 150 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదంతా జరగాలి అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ లో మాత్రమే కుమ్మేస్తే సరిపోదు. హిందీ, తమిళ్, కర్ణాటక, కేరళ ఇలా మిగిలిన చోట్ల కూడా సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది జరగాలి అంటే సినిమా అఫీషియల్ ట్రైలర్ ఓ రేంజ్ లో క్లిక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ అలాగే ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా మేకర్స్ ట్రైలర్ ను కనుక కట్ చేస్తే ఆ ట్రైలర్ తెలుగుతో పాటు అన్ని భాషల్లో అనుకున్న రేంజ్ లో క్లిక్ అయితే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 70-75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. అలాగే హిందీలో 15 కోట్ల నుండి ఆ పైన కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 15 నుండి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే ఛాన్సెస్ ఉండగా ఓవర్సీస్ లో 35 కోట్ల నుండి 40 కోట్ల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుంటే అవకాశం ఉంటుంది. అలా కనుక జరిగితే మొదటి రోజు సినిమా 145 కోట్ల నుండి 150 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. కానీ ఇది కూడా జరగాలి అన్న ట్రైలర్ ఓ రేంజ్ లో క్లిక్ అవ్వడంతో పాటు యునానిమస్ రెస్పాన్స్ కూడా సినిమాకు చాలా అవసరం. ఈ రెండు జరిగితే మొదటి రోజు సినిమా రికార్డు బ్రేకింగ్ లెవెల్లో ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్సెస్ ఉంటుంది. మరి మీరు ఈ సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.